ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ ద్వాదశ మాసంలో కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఒక్కసారి ప్రస్తావించుకుందాం. జనవరి నెల వస్తుల్లోకి ఏ విధంగా ఉండబోతోందని తెలుసుకునే ముందు ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. జనవరి మాసం కుంభరాశి వారు క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహారం చేయండి. ఏం పర్వాలేదు, ఇంకా రేట్ వస్తుంది అని ఆపడమే మంచిది. అంతేగాని తొందరగా ఇచ్చేబాకండి. మీకు మంచి టైం వస్తుంది, కొంచెం ఆపి ఈ యొక్క క్రయ విక్రయాలు చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి సూచన. విద్యార్థులారా మీకు అనుకూలంగా ఉంది, మంచిగా పట్టుదల పట్టండి, బ్రహ్మాండంగా రాణిస్తారు. శుభకార్య ప్రయత్నాలు వెంటనే అవ్వలేదని నిరాశపడకండి. యత్న ప్రయత్నములు మానవ ధర్మం, జయాపజయములు దైవాధీనం. నెక్స్ట్ మంత్ బెటర్ లక్ అనుకోండి. ఆ విధంగా మీరు నిరాశపడకుండా ఉండండి. ఇక ఫిబ్రవరి మాసానికి ప్రవేశించినట్లయితే అగ్రిమెంట్స్ అన్నీ పూర్తి చేస్తారు. కంప్లీట్ డాక్యుమెంటేషన్ చూసుకునే ముందుకు వెళ్ళండి. తర్వాత అధికారులతో ఉత్సాహం పొందుతారు, మెప్పు పొందుతారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక కుటుంబంలో కూడా సహకారం, సహాయం అద్భుతంగా ఉంటుందండి. అంతా ఏకవాక్య పరిపాలన మీద, ఒక్క త్రాటి మీద ముందుకు నడుస్తారు. ఫిబ్రవరి నెలలో కొంచెం శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తర్వాత మార్చి నెలకు వస్తే ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు కొనుక్కోవాలన్నా, మారాలన్నా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలు ఆర్థికంగా పుంజుకొని వ్యాపారాలు ప్రారంభిస్తారు. అన్ని రంగాల్లోని కూడా మంచి గుర్తింపు ఉంటుంది. మార్చి నెల మనకు తిరిగే లేదు. ఇక ఏప్రిల్ మాసానికి వస్తే ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, స్థానచలనం ఉంది. అదేవిధంగా మే నెలకు వస్తే పరోపకారం మిథున్ శరీరం అన్నట్టుగా అందరికీ ఉపకారం చేసే మీ బుద్ధే, మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. మీరు అనుకున్న వ్యక్తితో సంబంధాలు సాధిస్తారు. ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మనకి తగ్గి వచ్చి మరి మనల్ని సంబంధాలు కలుపుకుంటారు. అందువల్ల మీరు అన్ని విధాలా కూడా విజయమే మీకు. తర్వాత చూస్తే జూన్ నెలలో స్థాన చలనం మళ్ళీ ఉంది. అంటే కొంతమందికి మీ యొక్క ఏప్రిల్ నెలలో అయితే జూన్ నెలలో కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులకి కూడా శుభవార్త ఏమిటంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి కళాశాలలో సీట్లు సంపాదిస్తారు. వివాహాలు కుదరడం, ఆ తర్వాత వివాహాల గురించి చేసే ప్రతి ప్రయత్నము కూడా ఇదివరకటి కన్నా ఎప్పుడో మనం నిరాశపడ్డామే, ఆ నిరాశ కంటే బ్రహ్మాండంగా ఆశాజనకంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇక ఆగస్టు నెలకు వస్తుల్లోకి అన్ని విధాలకు జూలై నెల ఓకే, జూలై నెలకు వస్తుల్లోకి ఆదాయం ఓకే, అధికారులతో కొంచెం స్నేహం ఎక్కువ అవుతుంది, వైరాలు తగ్గుతాయి, కోపాలు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి, నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. జూలై నెలంతా సుజావుగా సాగిపోతుంది. అదేవిధంగా ఆగస్టు నెల వస్తుల్లోకి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడతారు. శ్రావణ మాసంలో ఖర్చులు కనపడుతున్నాయండి, జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్య చింతన కనపడుతోంది. తల్లిదండ్రుల పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వెళ్ళకపోతే వెళ్ళి చూసి జాగ్రత్తగా వాళ్ళకి ట్రీట్మెంట్లు ఇప్పించండి. తర్వాత చూసినట్లయితే కనుక మానసికమైనటువంటి
టెన్షన్స్ పడతారు. ఈ తల్లిదండ్రుల అనారోగ్యం, తర్వాత డబ్బులు ఖర్చు అవ్వడం ఇవన్నీ కూడా మానసిక చింతన అవుతుంది. ఇహ సెప్టెంబర్ నెలస్తుల్లోకి ఇతరులు నమ్మించి మోసం చేసేవాళ్ళు మీకు ఎదురు పడతారు. జాగ్రత్తగా ఉండండి. అది జరగబోతోంది. అందువల్ల ముందు తెలుసుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధికారులతో మాత్రం మీ కోపాలు, తాపాలు ప్రయత్నం మీరు ప్రభావం వారి మీదకి చూపించకండి. సంయమనంగా ఉండండి. ఓర్పుగా వ్యవహారం చేయండి. ఇంకా అక్టోబర్ నెలస్తుల్లోకి అధికారులు తిట్లు భరించాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే గనక సమయానికి మన టెన్షన్స్తో కొన్ని పనులు చేయలేకపోవడం వల్ల, బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల కూడా అక్టోబర్ నెలలో చిత్కారాలు రాసిపెట్టున్నాయి. జాగ్రత్త. నవంబర్ నెలకొస్తుల్లోకి గృహం, వాహనం, మార్పులు, చేర్పులు, కొనుగోళ్లు చేస్తారు. సంతాన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు సక్సెస్ అవుతారు. సంతానవంతులుగా మారడానికి శుభవార్తలు వింటారు. స్థిరాస్తులు, ఏదైనా అమ్మకాలు, కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మా యొక్క మధ్యవర్తుల్లో నిజం చెప్తున్నారా లేదా, డాక్యుమెంటేషన్ ఉందా లేదా అన్నీ కూడా చూసుకునే ముందడుగు వేయండి. ఆ తర్వాత చూస్తున్నట్లయితే నవంబర్ నెలలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. డిసెంబర్ నెలకు వస్తే ఆదాయాలు అద్భుతంగా ఉన్నాయి. వివాహాలు కుదురుతాయి. అన్ని విధాలుగా బాగుంది. అన్ని రకాలుగాని కూడా అన్ని రంగాల్లోని కూడా విజయవంతంగా ముందుకు సాగిపోతారు. మనకు అన్ని విధాలా కూడా వ్యవహారాలన్నీ కూడా ఒక కొలుక్కొచ్చేసాయి. అన్ని విధాలా బాగుంది. అద్భుతాలు జరగబోతున్నాయి. ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా చక్కగా అనుకూలంగా కనపడుతోంది. గృహానికి వాహనాలు కొనుగోలే కాకుండా ఇంకా చెప్పాలంటే కనుక సంతాన వ్యవహారంలో కూడా కొత్త నూతనంగా ఒక వ్యక్తి అంటే ఒక పిల్లాడు కానీ పుట్టబోతున్నాడనే శుభవార్తలు వింటారు. అదేవిధంగా వివాహాలు కూడా కుదురుతాయి. తర్వాత చూసినట్లయితే కనుక అన్ని విధాలుగాని కూడా కలిసి వచ్చే కాలం. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, పాత్రికేయ మిత్రులైనా, రాజకీయ నాయకులైనా, సినీ టీవీ కళాకారులైనా కూడా ఆనందంగా, అద్భుతంగా కొత్త సంవత్సర వేడుకలకి తయారైపోతారు. బ్రహ్మాండంగా ఉంటుంది డిసెంబర్ మాసం. అందువల్ల కుంభరాశి వారికి అన్ని విధాలా కూడా ఇంకా యోగవంతంగా ఉండడానికి, అన్ని గ్రహాలు కూడా ఇంకా అనుకూలించడానికి రాహుగ్రహ జపం చేయించుకోవడం కానీ, రాహుకాలంలో దీపం పెట్టడం కానీ, ఏ విధంగా పెట్టాలంటే కనుక ఆదివారం పూట మన ఉద్యోగస్తులు ఆదివారం పెట్టగలరు. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు కూడా నువ్వుల నూనెతో 5 ఒత్తులు దీపారాధన చేసుకొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం సాం శరవణ భవ, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం జపం చేసుకుని ఆ యొక్క ఆదివారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం కానీ, వస్త్రాలు కానీ దానం చేయండి. అదేవిధంగా శనివారం సెలవు అంటే శనివారం నాడు పొద్దున 9 నుంచి 10:30 వరకు రాహుకాలం ఉంటుంది. అప్పుడు ఈ దీపం పెట్టుకొని భోజనం దానం చేయండి. అదేవిధంగా మంగళవారం అయితే మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. రాహుకాల దీపం మస్ట్ అండ్ షుడ్. ఈ సంవత్సరం మర్చిపోకండి, మానకండి. అదే మీకు అన్ని విధాలా శక్తివంతమైంది. ప్రతిరోజు కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అని దుర్గాదేవిని స్మరించడం, ఓం దుమ్ దుర్గాయ నమః అని ఏ పనైనా వెళ్ళేటప్పుడు అనుకోవడం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః.